తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్కే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం బీసీ రిజర్వేషన్. 42% కోటా. ఇప్పుడు కాదు, గత 2-3 నెలల నుంచి ఇదే నడుస్తూ ఉంది. హైకోర్టు పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు పెడతారు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సమయంలో, లేదు, పంచాయతీ ఎన్నికలకు వెళ్ళాలంటే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ 42% రిజర్వేషన్ కోటాలోనే మేము బీఫార్లు ఇస్తాం. జూబ్లీ హిల్స్ ఎన్నికలైనాక పంచాయతీ ఎన్నికల్లోకి మేము వెళ్తాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో చెప్పడం జరిగింది. దీంతో పాటుగా అసెంబ్లీ సెషన్లో బీసీ రిజర్వేషన్కు ఆమోద ముద్ర తెలుపుతూ గవర్నర్కు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. జీవో తీసుకొచ్చి అన్ని పార్టీలు, అంటే తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అందరూ కూడా అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెడితే ఆమోద ముద్ర తెలపడం జరిగింది. ఇప్పుడు ఆ బీసీ బిల్లు ఆమోద ముద్ర ఎవరు తెలపాలా? గవర్నర్ గారు తెలపాలా. గవర్నర్ అనగానే మనకి ఇక్కడికి థాట్ ఎక్కడికి వెళ్ళిపోతుందండి? కేంద్ర ప్రభుత్వం, అంటే బీజేపీ అండర్లో ఇది ఉంది. అండ్ ఇక్కడ ఏం తెలుస్తోంది? బీజేపీ కాంగ్రెస్ రెండూ కూడా డ్రామా ప్లే చేస్తుందా అని చెప్పి అనిపిస్తూ ఉంది. పోనీ అలా అని బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు బీసీలకు ఇంపార్టెన్స్ ఇచ్చారా? లేదు. వీళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటే మధ్యలో ఇంకెలా పుల్లలు పెట్టాలా అని చెప్పి మన బీఆర్ఎస్ ఎదురు చూస్తూ ఉంది. మరి ఇటువంటి సందర్భంలో 42% రిజర్వేషన్ హైకోర్టు మెట్లెక్కింది. ఈ 42% రిజర్వేషన్ ఆపాలి అని చెప్పి రెడ్డి జాగృతి నుంచి మాధవరెడ్డి అనే ఒక పర్సన్ పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టులో. తర్వాత సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు హైకోర్టులో ఉండగా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారని సుప్రీంకోర్టు మొట్టికాయలేస్తే మళ్ళీ హైకోర్టులోనే దీని మీద అందరూ కూడా వాదిస్తూ ఉన్నారు. బీసీ సంఘాలు కానీ, బీసీ నాయకులు కానీ చాలామంది దీంట్లోనే, ఈ కేసులోనే హైకోర్టులో ఇంప్లీడ్ అవుతూ రావడం జరిగింది. ఈ 42% రిజర్వేషన్ అనేది చట్టరీత్యా నేరమా? కాదు, రాజ్యాంగ వ్యతిరేకం అంటున్నారు చాలామంది ఓసీలతో సహా కొంతమంది ఉన్నటువంటి బీసీ. అయితే ఈ బీసీ అనేది రాజకీయ కోణంలో రాజకీయం చేస్తూ రాజకీయ డ్రామాలు ఆడుతున్నటువంటి వాళ్లకు కనువిప్పు కలగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ బీసీ నినాదాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిసారి ఎలక్షన్ అనగానే బీసీ అడ్డుపెట్టుకొని సుమారుగా ఎంతోమంది బీసీ నాయకులు 40-50 సంవత్సరాల నుంచి కూడా కొట్లాడుతూ వస్తూ ఉంటే ఎటువంటి మూమెంట్ దీంట్లో లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు హైకోర్టు స్టే ఇవ్వడానికి కారణం ఏంటి? పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ రావడానికి కారణం ఏంటి? ఎందుకు పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలని చెప్పి స్టే ఇచ్చింది? ఒక్కసారిగా దీని గురించి మనం తెలుసుకోవాలంటే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. అంటే కొన్ని 60-70 సంవత్సరాల క్రితం బడుగు బలహీన వర్గాలు, సోకాల్డ్ బీసీ, ఎస్టీ, ఎస్సీ అండ్ ఓసీలో కూడా, అంటే డబ్బు లేని వాళ్ళు, వెనకబడినటువంటి కులాలతో పాటు అంటే ఆర్థిక వ్యవస్థ బాలేని వాళ్ళందరికీ, వెనకబడినటువంటి వాళ్ళకి ప్రభుత్వం రిజర్వేషన్ కల్పిస్తూ వాళ్ళకి ఉద్యోగాల్లో, విద్యలో, వైద్యంలో, సామాజిక స్పృహలతో వాళ్లకు రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పి అంబేద్కర్ గారి రాజ్యాంగంలో రాయడం జరిగింది. అంబేద్కర్ గారు కూడా ఏం చెప్పారు? వెనకబడినటువంటి కులాలు, వెనకబడినటువంటి కులాలు, అది ఆర్థికంగా కావచ్చు, కులాలు అంటే అన్ని కులాలు, అది బ్రాహ్మణ్ కావచ్చు, వైశ్య కావచ్చు, రెడ్డి కావచ్చు, గౌడ్ కావచ్చు, యాదవ్ కావచ్చు, లేకపోతే అంటే బీసీలలో 99 కులాలు ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉంటే ఇప్పుడు ఆ 99 కులాలు కాస్త 110, 120 దాటినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు చాలామంది.
అది కూడా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది ఇది. కానీ ఎవరైతే వెనుకబడినటువంటి కుటుంబాలు ఉన్నాయో, వెనుకబడినటువంటి కులాలు, వెనుకబడినటువంటి కుటుంబాలు ఉన్నాయో వాళ్లకు రిజర్వేషన్ కల్పించాలి. ఆ రిజర్వేషన్ కూడా వాళ్ళు ఎదిగిన తర్వాత ఆ రిజర్వేషన్ వాళ్ళకి అవసరం లేదు. ఇది క్లియర్గా మెన్షన్ చేసింది. అండ్ ఇంకోటి ఏంటి ఇక్కడ పాయింట్, ఇప్పుడు రెడ్డి జాగృతి తరపున పిటిషనర్ వాళ్ళ వాదనలు ఏంటి, అంబేద్కర్ గారు రాసినటువంటి ఈ రాజ్యాంగంలో క్లియర్గా మెన్షన్ చేసింది రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి అంటే 50% మించకూడదు. అంటే 50%ని ఈ రిజర్వేషన్ దాటకూడదు. కానీ బీసీలు కోరుకునేది ఏంటి, 42% రిజర్వేషన్. బీసీలకు గనక 42% రిజర్వేషన్ ఇస్తే మిగతా ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ, మిగతా ఎవరెవరైతే ఈడబ్ల్యూఎస్, మిగతా ఏవేవైతే ఉన్నాయో ఈ రిజర్వేషన్లు అన్నీ కలుపుకొని దాదాపు 62% దాటిపోతుంది. అసలు అంబేద్కర్ గారు 50% రిజర్వేషనే దాటకూడదు అని చెప్తా ఉంటే, ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ ఇస్తే గనక, అమలవుతే గనక మిగతా రిజర్వేషన్లు మిగతా కులాల ప్రాతిపదికన కలుపుకుంటే 50% దాటద్దు అని అంబేద్కర్ గారు రాస్తే 62% దాటిపోతుంది. ఇది రాజ్యాంగ వ్యతిరేకం, ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి రెడ్డి జాగృతి తరపున పిటిషనర్ న్యాయవాదులు మాట్లాడుతున్నటువంటి అంశం. సో ఇది కోర్టులో వాదోపవాదనలు విన్న తర్వాత కరెక్టే కదా, అంబేద్కర్ గారు చెప్పారు కదా 50% రిజర్వేషన్ దాటద్దు అన్నారు కదా. ఏది కేవలం బీసీలకు కాదు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, ఇక ఓసీలు ఉంటే ఓసీల, ఈడబ్ల్యూఎస్, ఏది ఉంటే అది అన్నీ కలుపుకొని రాజ్యాంగబద్ధంగా 50% దాటి రిజర్వేషన్లు ఉండకూడదు. కానీ ఇప్పుడు 42% బీసీలకు ఇచ్చేస్తే మిగతా కులాల ప్రాతిపదికన, మిగతా రిజర్వేషన్ ప్రాతిపదికన 62% దాటిపోతుంది కదా అని లీగల్ పాయింట్ని తీసుకొని దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని చర్చనీయాంశమైంది. హైకోర్టు కూడా ఏకీభవిస్తూ ప్రజెంట్ ఏం చేసినారు, ఇంకా వాదనలు కొనసాగాలి కాబట్టి ప్రజెంట్ సరే ఇది తేలే వరకు పంచాయతీ ఎన్నికలకు వెళ్ళకండి అని చెప్పి స్టే ఇవ్వడం జరిగింది హైకోర్టు. చోద్యం చూసేది కాంగ్రెస్ గవర్నమెంట్. సైలెంట్ కిల్లర్ లాగా ఉంది ఇక్కడ. ఎవరు అంటే బీజేపీ. వీళ్ళిద్దరు కొనుక్కుంటే వీళ్ళిద్దరిని బూచిలాగా చూపించి మేము ఓట్లు వేసుకోవచ్చు కదా అని గేమ్ ప్లే చేసేది బీఆర్ఎస్. ఎవరూ సకరైన వాళ్ళు కాదు. కానీ ఇక్కడ మోసపోయేది ఎవరు, బీసీల దృష్టిలో బీసీలు మోసపోతున్నారు. బీసీలు మోసపోతున్నారు. మరి ఈ మోసం దేనికోసం అడుగుతున్నారు? స్కూళ్ళల్లో ఫీజు రియంబర్స్మెంట్లు, కాలేజ్లలో ఫీజు రియంబర్స్మెంట్ల కోసం కొట్లాడుతున్నారా, లేకపోతే ఆరోగ్యం కోసం కొట్లాడుతున్నారా, వైద్యం కోసం కొట్లాడుతున్నారా, విద్య కోసం కొట్లాడుతున్నారా? ఫీజు రియంబర్స్మెంట్లే మొన్నటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలేదు, ఇవ్వాలి, మా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని కొట్లాడుతున్నారా? దేనికోసం వీళ్ళు కొట్లాడుతున్నారు? ఏ హక్కుల కోసం వీళ్ళు కొట్లాడుతున్నారు? మాకు ఉద్యోగాల్లో నియామకాలు రావట్లేదని కొట్లాడుతున్నారా? కాదు. రాజకీయంగా మాకు రిజర్వేషన్ కల్పియండి, బీఫాములు ఇవ్వండి, రాజకీయాల్లో మా బీసీలు లేరు. రాజకీయాల్లో రాజకీయ చతురత్ర కోసం, రాజకీయ రిజర్వేషన్ల కోసం వీళ్ళు కొట్లాడుతున్నారు. అంటే దీన్ని రాజకీయం చేస్తున్నారు. అది సో కాల్డ్ బీసీ అనే దాన్ని బూచిగా చూపించినటువంటి రెడ్డిలు కావచ్చు, లేకపోతే బీసీల అడ్డు పెట్టుకొని ఓట్లు గుప్పించుకోవాలని చూస్తున్నటువంటి కొంతమంది బీసీ నాయకులు కావచ్చు. నిజంగా బీసీ నాయకులు అమ్ముడు పోకపోయి ఉంటే, బీసీ నాయకులు నిజంగా కరెక్ట్గా ఉండి ఉంటే ఈ రిజర్వేషన్ ఎప్పుడో మనకు వచ్చేది. అది 42% కావచ్చు, లేకపోతే 42% ఇస్తే 50% దాటద్దు కాబట్టి 30% 20% ఇచ్చి సైలెంట్ చేస్తుండే, లేదా జనరల్ కోటాలోనే బీసీలు కూడా టికెట్లు తీసుకొని పార్టీ పరంగానో ఇంకేదో నించుంటుండే. కానీ ఇప్పుడు సోకాల్డ్ రెడ్డిలు ఏం మాట్లాడుతున్నారు, కొంతమంది ఎవరైతే వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ కావాలి, కానీ బీసీలలో వెనుకబడినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆర్థికంగా లాభంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రాజకీయ పరంగా నరేంద్ర మోడీ కూడా బీసీయే కదా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బీసీ అయినాడు కదా. అండ్ గౌడ్లు కావచ్చు, యాదవులు కావచ్చు, లేకపోతే ముదిరాజులు కావచ్చు,
ఇంకొంతమంది కావచ్చు, ఎస్టీల్లో అయినా ఎస్సీల్లో అయినా డబ్బు ఉన్నోడు ఉన్నాడు, లేనోడు కూడా ఉన్నాడు. ఆ లేనోడికి రిజర్వేషన్ కావాలా, కానీ ఉన్నోడు కూడా రిజర్వేషన్ అడుగుతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నప్పుడు ఇది కరెక్టే అని అనిపిస్తోంది కదా. ఓసీల్లో అయినా, బీసీలో అయినా, ఎస్టీలో అయినా, ఎస్సీలో అయినా ఉన్నోడికి ఎందుకు ఇవ్వాలి రిజర్వేషన్, లేనోడికి రావాలి రిజర్వేషన్, వెనుకబడినటువంటి వాడికి ఉండాలి రిజర్వేషన్ అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భంలో, అరే అవును కదా, కరెక్టే కదా, డబ్బులు ఉన్నోళ్ళు, యాదవ్లో డబ్బులు ఉన్నోళ్ళు రిజర్వేషన్ వాళ్ళకి అవసరమా? ఎవరికి ఉండాలి? డబ్బు లేనోళ్ళకి రిజర్వేషన్ ఉండాలి. నిజంగానే బీసీలో మా పద్మశాలి బిడ్డలు చూసుకున్నట్లయితే వాళ్ళు ఇంకా వెనుకబడి ఉన్నారు. ముఖ్యంగా చేనేతదారులు వెనుకబడి ఉన్నారు. బిల్స్ రాక ఆగమాగమవుతున్నారు. వాళ్ళ పేర్లు చెప్పుకొని షోరూమ్లల్లో కోట్లు, అంటే వాళ్ళు ఒక 1000 రూపాయలు మాలిస్తే వీళ్ళు ఇక్కడ 12,000కి అమ్ముకుంటున్నారు. ఇక్కడ ఎవరు లబ్ధి పొందుతున్నారు? కానీ దీని గురించి ఎవడు మాట్లాడరు. మాట్లాడే దమ్ములు ఉండవు. మాట్లాడితే కాంట్రవర్సీ అంటారు. అసలు విషయాన్ని వదిలేసి కొసరి విషయాన్ని పట్టుకొని మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భంలో మన ప్రశ్న దేని గురించి మాట్లాడాలి? చాలామంది వాదాలు విన్న తర్వాత ఇటు బీసీల కన్సిడర్లో, ఇటు రెడ్డిల కన్సిడర్లో మనం మాట్లాడుతున్నప్పుడు రిజర్వేషన్ ఎవరికి కల్పించాలి? బీసీలందరూ కూడా ఆర్థికంగా ముందరికి వెళ్ళినటువంటి వాళ్ళు కావచ్చు, ఎస్టీలలో ఆర్థికంగా ముందరికి వెళ్ళినటువంటి వాళ్ళు కావచ్చు, ఎస్సీలలో ఆర్థికంగా ముందరికి వెళ్ళినటువంటి వాళ్ళకు కావచ్చు, ఆర్థికంగా అన్ని రకాలుగా బాగున్న వాళ్ళకు రిజర్వేషన్ రద్దు చేయండి, వాళ్ళకి రిజర్వేషన్ వద్దు. ఇదే బీసీలో వెనకబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చదువుల కోసం కావచ్చు, వైద్యం కోసం కావచ్చు, డబ్బులు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రిజర్వేషన్ కల్పించండి. దీంట్లో నాట్ ఓన్లీ బీసీ, ఓసీ అయినా అదే, ఎస్టీ అయినా అదే, ఎస్సీ అయినా అదే. కానీ ఈ రోజున ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఈ విషయంలో చెప్పదలుచుకున్నాను. వెంకటస్వామి గారి కుటుంబం ఉన్నది. తరతరాలుగా ఆ రిజర్వేషన్ ఆ కుటుంబీకులు చాలా అనుభవిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? మనం ఒక లాజికల్గా మనం మాట్లాడాలి అంటే, ఇదే వెంకటస్వామి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆయన మంత్రి అయినాడు, ఎమ్మెల్యే అయినాడు, వాళ్ళ కొడుకు ఎంపీ అయ్యిండు, ఇంకో కొడుకు ఎమ్మెల్యే అయ్యిండు. ఎందుకు? అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకు వివేక్ వెంకటస్వామి పదవిని త్యాగం చేయొచ్చు కదా. నేను అన్ని రకాలుగా సెటిల్ అయినా, నేను వ్యాపారవేత్తను, నేను రిజర్వేషన్ అనుభవించిన, ఇప్పుడు అనుభవించలేని వాళ్ళకు, నా తోటి మిత్రులకు, పేదోళ్లకు నేను రిజర్వేషన్ ఇస్తున్నా అని చెప్పి ఆయన ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వట్లే? మరి ఇది స్వార్థమే కదా. మనం ఏమంటున్నాము? ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా నేను. ఆయనకి ఆస్తి లేదా? ఆయనకి డబ్బులు లేవా? ఆయనకి పదవులు లేవా? ఒకటే కుటుంబంలో తండ్రి కొడుకు, ఇద్దరు కొడుకులు, పోను ఒక కొడుకు కూడా, ఇద్దరు కొడుకులు ఆ రిజర్వేషన్ తరతరాలుగా అనుభవిస్తున్నారు కదా. ఇది తప్పంటున్నాం. ఈ విషయంలో సవరణలు జరగాల్సిందే అంటున్నాం అని వీళ్ళు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? అంటే ఎన్నిసార్లు, ఎన్ని ఏళ్ళు ఇంకా ఇదే రిజర్వేషన్. తర్వాత ఈ వివేక్ వెంకటస్వామి కొడుకుకి కొడుకు పుడతాడు, ఆ కొడుకు మళ్ళీ రిజర్వేషన్ ఉపయోగించుకుంటాడు. సో వీళ్ళే ఉన్నోళ్ళే రిజర్వేషన్ ఉపయోగించుకుంటుంటే లేనోళ్ళ పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పేది ఎవరు? అలాగే బీసీలలో డబ్బులు ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు. కానీ ఉన్నోడు లేనోడికి రిజర్వేషన్ ఇవ్వాలా, ఉన్నోళ్ళు రిజర్వేషన్ తీసుకోవద్దు అనే ఈ వాదనలను కోర్టు సుమోటోగా తీసుకొని అన్ని వాదనలు విన్న తర్వాత కరెక్టే కదా అని ఆలోచనలో పడ్డమే కాదు, ముఖ్యంగా డెడ్ లైన్లో రాజ్యాంగంలో ఏదైతే 50% రిజర్వేషన్ని మించి రిజర్వేషన్ ఇవ్వద్దు, అది రాజ్యాంగ వ్యతిరేకం అవుతున్నప్పుడు 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తే 42% తర్వాత ఎస్టీ కానీ, ఎస్సీ కానీ, లేకపోతే మిగతా కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు అన్నీ కలుపుకుంటే 62% దాటిపోతుంది. ఇది రాజ్యాంగ వ్యతిరేకం, ఈ రిజర్వేషన్ని మీరు ఆపాలి అని చెప్పి కొంతమంది పిటిషనర్లు ఇంప్లీడ్ అయ్యి వెళ్ళడం జరిగింది. మళ్ళీ దీంట్లో ఇంకో పంచాయతీ ఉంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాపులు అనేవాళ్ళు ఎవరు? ఎవరు? ఆంధ్రప్రదేశ్లో కాపులు ఓసీ అయినప్పుడు తెలంగాణలో మునూరు కాపులు, అంటే మునూర్ అనే పదాన్ని యాడ్ చేసుకొని ఇది ఒక బీసీ ఒక 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 పర్సన్ ఆత్మకథలో రాసుకున్నాడు క్లియర్గా. అంటే మునూరు కాపులను బీసీలలో యాడ్ చేయడం జరిగింది అని చెప్పి. ఇదే ప్రత్యేక రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రాలో కాపులు ఓసీలు అయినప్పుడు తెలంగాణలో మునూరు కాపులు ఎందుకు బీసీలు అవుతారు? ఈ ప్రశ్నకు కూడా సమాధానం లేదు. కానీ ఇదే సామాజిక వర్గానికి సంబంధించిన తీన్మార్ మల్లన్న బీసీ నినాదాన్ని లేవనెత్తుకొని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మేలు జరుగుతుంది అంటే ఎవ్వరు ఏ అంశం మీదైనా మాట్లాడచ్చు. ఇంకోటి, ఈరోజు బంద్కి పిలుపు ఇవ్వడం జరిగింది. అంటే బంద్ చేస్తాం, మేము ధర్నాలు చేస్తాం, మేము బంద్ చేస్తాం అని చెప్పి మాట్లాడుతారు. ఎట్లా ఉందంటే సుప్రీంకోర్టులో సిజే ధర్మాసనంలో తీర్పు నడుస్తూ ఉన్నటువంటి సమయంలో టాపిక్ ఏదైనా కావచ్చు, సనాతన ధర్మం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఒక జడ్జి మీద షూ విసరడం అనేది ఘోరమైనటువంటి అంశం, క్షమించరానటువంటి నేరం. ఓకే, ఇప్పుడు హైకోర్టు తీర్పు ఇచ్చింది, స్టే ఇచ్చిందని చెప్పి హైకోర్టునే తగలబెట్టడానికి వెళ్ళిపోతారా బంద్ అని చెప్పి? కాదు కదా. సో దీన్ని కూడా లీగల్గానే కొట్లాడాలి. సుప్రీంకోర్టులో, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. అయితే ఈ చిచ్చు పెట్టింది ఎవరు? ఈ చిచ్చు పెట్టేది ఎవరు? రాజకీయ డ్రామా ప్లే చేసేది ఎవరు? బీసీల పేరుతో. నిజంగా మనం నిజాలు మాట్లాడుకోవాలి అంటే చాలామంది బీసీలు ఊర్లల్లో ఏం పంచాయతీలు ఇవి అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు ఊర్లలో. దీనికి దేనికి సంబంధం లేదు. ఎందుకని? రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి జీవితాలు వాళ్ళకి ఇదేందో కూడా చాలామందికి అర్థం కాదు. దీనికోసం మాట్లాడే సమయం కూడా వాళ్ళకు ఉండదు. ఎందుకంటే పొద్దున్న లేవాలి, ఉద్యోగాలు చేయాలి, పోషించాలి. ఈ కుటుంబ పోషణ, ఆర్థిక వ్యవస్థ, ఆర్థికంగా డబ్బులు రావడం గురించి ఎవరైనా సలహాలు ఇవ్వండి అంటే ఎవరు వినరు. ఇదే బీసీలలో చాలామంది ఏడుస్తూ ఉంటే కొంతమంది చోద్యం చూస్తూ ఉన్నారు. ఎవరికి కూడా ఒక సహాయ సహకారాలు అందవు. సేమ్ ఇదే. అట్లాగే రెడ్డిలు కూడా ఉన్న రెడ్డి లేనోడిని పైకి లేపడు, లేనోడిని పైకి లేపడు. ఉన్నోడు లేనోడిని పైకి లేపడండి. ఉన్నోడు లేనోడికి సాయం చేయడు. సాయం చేసినా ఇగో చేసినా చూసినావా అని చెప్పి, బిచ్చం వేసినా అని చెప్పి అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తాడు. 10 సార్లు గుచ్చి పెడతాడు దాన్ని. సో ఈ ప్రశ్న ఎవరిని అడగాలి మనం? ఈ ప్రశ్నలు ఎవరిని అడగాలి? ఎవరికి చెప్పుకోవాలి ఇటువంటి బాధలు? సో సామాన్య బీసీలందరూ కూడా వార్తలలో ఏందబ్బాయి పంచాయతీలు అని చూస్తున్నారు. సామాన్య రెడ్డిలందరూ కూడా ఏందబ్బాయి పంచాయతీలు అని చూస్తున్నారు. ఇప్పుడు గుండెల మీద చేసుకొని చెప్తే గనక ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికల్లో బీఫామ్ల గురించే కొట్లాట, రాజకీయ కోణంగా ఈ కొట్లాట. ఎస్, మనం ఏమంటున్నాము? దీని రాజ్యాంగం దాటకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు రాజ్యాంగం వ్యతిరేకం కాకుండా ఈ తీసుకునేటువంటి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో 50% లోపల అన్ని కులాల ప్రాతిపదికన 50% లోపల వచ్చేలాగా ప్లాన్ చేయండి. 42% కాకుండా ఇంకొద్దిగా తగ్గిస్తారా దాన్ని? అంటే బీసీలలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి వాళ్లకు మాత్రమే ఈ రిజర్వేషన్ అప్లై అవ్వాలి, ఉన్నోడికి కాదు. అట్లాగే ఎస్టీ ఎస్సీలో కూడా ఉన్నోడికి కాదు, లేనోళ్ళకి మాత్రమే ఈ రిజర్వేషన్ అమలు అవ్వాలి. అట్లాగే ఓసీల్లో బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యాలు కావచ్చు, లేనోళ్ళు ఉన్నారు. రెడ్డిలు కూడా లేనోళ్ళు ఉన్నారు. సో ఇట్లా మనం ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్తో ప్రతి కులంలో లేనోడికి మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలి, వెనుకబడినటువంటి వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలి అని గనక ఈ కొత్త అంశాన్ని తీసుకుంటే అప్పుడు ఈ రిజర్వేషన్లన్నీ కూడా 50% మించవు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం కాదు. ఆల్ హ్యాపీస్, అందరూ సంతోషంగా ఉంటారు. కానీ ఇప్పుడు పంచాయతీ అంటే ఏంది? రేవంత్ రెడ్డి గారు ఒక బిల్డర్. ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసినామా, సక్సెస్ అయినామా,
ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని కూడా ఆయన ఇదే రకంగా ఆలోచిస్తున్నాడు. పుల్ల పెట్టేదాయనే, నిప్పురవ రాసేదాయనే, చోద్యం చూసేదాయనే, మళ్ళా పో అని చెప్పి ఒక సంఘాన్ని పంపించి పిటిషన్ వేసేదాయనే, అన్నీ చేసేది ఆయనే. ఇది క్లియర్గా తెలుస్తోంది. ఈ డ్రామా అంతా క్లియర్గా తెలుస్తోంది. మరి మరి బీజేపీ ఎందుకు మౌనం పాటిస్తోంది? ఎందుకు మౌనం పాటిస్తోంది బీజేపీ? గవర్నర్ ఆమోద ముద్ర తెలపాలంటే ఎవరి చేతిలో ఉంది? ఆబ్వియస్లీ బీజేపీ. అండ్ అంటే ఈ విషయంలో సారీ టు సే దిస్, ఈ విషయంలో నాకు ఏమనిపిస్తుందంటే వీళ్ళందరూ ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉన్నారేమో అనిపిస్తుంది. పార్టీస్ క్లియర్గా తెలుస్తోంది. నువ్వు కొట్టినట్టే చెయ్యి, నేను ఏడ్చినట్టే చేస్తా. మనకు కావాల్సింది ఏంది? వీళ్ళు ఇట్లా కొట్టుకోవడం. వీళ్ళు కొట్టుకుంటే పంచాయతీ ఎన్నికలు ఇంకా పంచాయతీ అవుతుంది, ఇంకా లేట్ అవుతుంది. 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి. 420 హామీలు ఆ సునీల్ కనుగోలు వచ్చి 420 హామీలు ఇచ్చిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీల కార్డులు వంచింది. దేనికి వారంటీ లేదు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అని చెప్పి మాట్లాడినారు. అది ఇప్పుడు ఏం లేదు. పంచాయతీలకు వెళ్ళే దమ్ము లేదు, ఎలక్షన్ కొట్లాడే నైజం లేదు. ఎందుకని? ఊర్లలోకి పోతే తులం బంగారం ఏమైందని అడుగుతారు, నియోజకవర్గంలో ఫండ్లు ఏమైనా అని అడుగుతున్నారు. ఎవరో ఎందుకండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే వరల్డ్ బ్యాంకుకి లేఖలు రాస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సినటువంటి ఫండే ఇప్పటి వరకు దిక్కులేదు. ఇక వాళ్ళు ఖర్చు పెట్టాలంటే పంచాయతీలో ఎట్లా మాట్లాడతారు? పంచాయతీ శాఖ మంత్రి ఉన్నారు, ఎవరు? వ్యవహారాల శాఖ మంత్రి సీతక్క. ఆమె ఏమైనా బిల్స్ ఇద్దామన్నా, పంచాయతీలలో ఏమైనా చేద్దామన్నా, డెవలప్మెంట్ చేద్దామన్నా నిధులే లేవు. ఎక్కడికెళ్ళి చేస్తారు? మరి ఊర్లలో పంచాయతీ ఎన్నికలకు ఏ ముఖం పెట్టుకొని అధికార పార్టీ ఓట్లు అడుగుతుంది? అంటే ఇవన్నీ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎస్, కాంగ్రెస్ గవర్నమెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి డ్రామా ఆడాలి. సో ఆల్రెడీ ఎప్పుడో జరగాల్సినటువంటి పంచాయతీ ఎన్నికలను రిజర్వేషన్ పేరుతోటి కావాలని బీసీలను రెచ్చగొట్టి రాజకీయ పరంగా లబ్ధి పొందాలని డ్రామా ప్లే చేసేది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి. ఒక ఎంపీగా పోటీ చేస్తేనే ఒక సామాజిక వర్గ సపోర్ట్ తీసుకుంటాడు. రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో ఎంపీ అయినా, ముఖ్యమంత్రి అయినా ఫస్ట్ కలిసేది ఎవరినండి? వాళ్ళ కుల సంఘాలను. రేవంత్ రెడ్డికి తెలియకుండానే సంఘమోడు పోయి కోట్ల కేసేసిండా? ఇంత పని చేస్తోంది, ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తుంది. ఇన్ని ఇంటెలిజెన్స్ నిఘాల మధ్యలో ఒక రెడ్డి జాగృతి తరపున మాధవరెడ్డి అనే పర్సన్ రేవంత్ రెడ్డికి తెలియకుండా పోయి కోట్ల కేసేసిండా? ఎస్, మేము రిజర్వేషన్ ఇస్తాం, కానీ వెనకపోంటి తీసుకపోయి పిటిషన్ వేయండి, వెనకపోంటి తీసుకపోయి కేసు వేయండి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు హైకోర్టు స్టే ఇవ్వడం వల్ల ఎవరికి బెనిఫిట్ అయింది క్లియర్గా తెలియట్లే. నిన్న జడ్జిమెంట్ చూసిన తర్వాత క్లియర్గా తెలుస్తుందా లేదా? ఇది రేవంత్ రెడ్డి డ్రామా. ఈ ట్రామాలో నుంచి తెలంగాణ ప్రజలు బయటికి రావాలి అని క్లియర్గా తెలుస్తుంది. మళ్ళీ కొట్లాడమని, ఓట్లు చీల్చమని కొంతమందికి ఆయుధాలు ఇచ్చాడు. అరే బీసీ పార్టీ నువ్వు ఒకడు పెట్టు, నువ్వు ఒకరు పెట్టు, ఇది చేయి, కొట్టినట్టే చేయి, వాళ్ళు ఏడ్చినట్టే చేయాలి అని చెప్పి. మరి బీజేపీ ఎందుకు చోద్యం చూస్తుంది? ఎందుకు ఆమోద ముద్ర తెలపట్లే? రాజ్యాంగ వ్యతిరేకమని. ఇదే ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు, బీజేపీలో ఉన్నటువంటి బీసీలు, తెలంగాణ బిడ్డలు ఏం చెప్తున్నారు? మేము ఏడన్నా ప్రామిస్ చేసినామా బీసీ రిజర్వేషన్ ఇస్తామని? మేము ఎందుకు చేయాలి? మేమేం ప్రామిస్ చేయలే కదా. ప్రామిస్ చేసినోడిని పోయి అడగండి అంటారు. ఆ చేసినోడు ఏమంటాడు? మేము చేసినాము, ఇగో అసెంబ్లీలో ఆమోద ముద్ర తెలిపినాము, గవర్నర్ దగ్గర ఉంది అంటాడు. గవర్నర్ దగ్గర ఉంది అంటాడు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? వీళ్ళిద్దరిని బూచిలాగా చూపిస్తారు. పోనీ అది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఏమని చేసిర్రా? ఎలక్షన్ స్ట్రాటజీలో భాగంగా ₹1,00,000 ఎరేసిరు. ఎవరు బాగుపడలే. సో ఇవన్నీ ప్రజలారా ఒకదానికొకటి లింక్ అయి ఉంది. దీనివల్ల లబ్ధి పొందేది ఎవరు అంటే ఈ రాజకీయ కోణంలో ఈ సంఘాలకు పైసలు ఇచ్చింది ఎవడు? వెనుక ఉండి నడిపించేది ఎవరు? రెడ్డి సంఘాన్ని పైసలు ఇచ్చి మేపేది ఎవరు? పలానా కేసు పోయి ట్రోమా చేయి అని చెప్పి చెప్పింది ఎవరు? మధ్యలో ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడేది ఎవరు? సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నాడు అనేదానికి ఇది ప్రత్యేక నిదర్శనం. ఇది డ్రామా ఆడుతున్నాడు అని చెప్పి నేను హైకోర్టులో తీర్పు తర్వాత అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ముఖ్యంగా ఇంకొంతమంది రెడ్డిలు ఏమంటారు?
ఇంకొంతమంది రెడ్డిలు ఏమంటారంటే ఫస్ట్ నుంచి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు ఇప్పటి వరకు పీసీసీలు అందరు ఎవరండి కాంగ్రెస్ పార్టీలో? ఎవరండి? బీసీలు. ఒక పొన్నాల లక్ష్మయ్య కావచ్చు, లేకపోతే డి శ్రీనివాస్ గారు కావచ్చు, లేకపోతే సోకాల్డ్ ఇప్పుడున్న మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు. సో పీసీసీలు అందరూ కూడా గవర్నమెంట్ని శాసించే వాళ్ళే. అంటే పీసీసీ అంటే ఎవరండి? గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికంటే ముందు పార్టీ పరంగా ఎవరు అసలైన లీడరు, ఎవరు లీడర్ కాదు అని ఆ లీడర్స్ అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఒక పీసీసీ వల్లనే అధికారం వస్తుంది ఆ పార్టీకి. అవునా కాదా? అంటే కీలక పాత్ర పోషించాలి ఆ పీసీసీ. మరి ఆ పీసీసీ పదవులన్నీ ఎవరికి వచ్చినాయి? బీసీలకు వచ్చినాయి. మళ్ళీ ఈ బీసీలు రాజ్యాధికారం తీసుకపోయి ఎవరి చేతిలో పెట్టిండ్రు? రెడ్డిల చేతిలో పెట్టిండ్రు. ఇది నేననట్లే, ఇది నేను చెప్పే మాట కాదు. కొంతమంది సోకాల్డ్ ఈ సంఘాల తరపున మాట్లాడేటువంటి వాదనలు ఏమంటారు? ఈ పీసీసీలు అందరూ బీసీలే కదా, మరి అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అవ్వాల్సింది కూడా పీసీసీ కదా, పోనీ ఆ పీసీసీ ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వాలి? బీసీకి ఇవ్వాలి. బీసీలు పీసీసీలు అయినప్పుడు, ఆ పీసీసీలు బీసీలు అయినప్పుడు ఆ బీసీలు ముఖ్యమంత్రి పదవి రాజ్యాధికారం తీసుకుపోయి ఎవరికి ఇవ్వాలి? బీసీలకే ఇవ్వాలి కదా. మళ్ళీ వీళ్ళు పదవులు తీసుకుపోయి ఎవరికి ఇచ్చారు? రెడ్డిలకు ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి ఎవరు? రెడ్డే కదా. కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు? రెడ్డే కదా. రోషయ్య గారు ఎవరు? వైశ్యనే కదా. ఓకే, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఎవరు? సో ఇట్లా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ టర్మ్లా ఒక్కసారి ఏమో దళితులు ఎవరో ముఖ్యమంత్రి ఉండే నా చిన్నప్పుడు, ఎప్పుడో నేను పుట్టక ముందు. ఓకే, మరి తరతరాల తరగని చిరునామాలాగా బీసీలు అందరూ పీసీసీలు అయినరు. పీసీసీలు అందరూ తీసుకుపోయి రాజ్యాధికారం రెడ్డిల చేతిలో పెట్టిండ్రు. ఎందుకు పెట్టిండ్రు అంటే ఈ బీసీలు అమ్ముడు పోయినరా, ఈ పీసీసీలు అమ్ముడు పోయినరా. ఒక బీసీ పీసీసీ అయినప్పుడు ముఖ్యమంత్రి పదవి బీసీకి ఇవ్వకుండా ఎందుకు అధికారం తీసుకపోయి రెడ్డిల చేతిలో పెట్టిండ్రు అని చెప్పి సోకాల్డ్ రెడ్డిలు మాట్లాడుతూ ఉన్నారు. సో దీంట్లో దేని గురించి మాట్లాడాలి? ఎవరి గురించి మాట్లాడాలి? ఎవరు రైట్ అని చెప్పాలి, ఎవరు రాంగ్ అని చెప్పాలి. సో ఇవన్నీ బేస్లెస్ ఇష్యూస్ అనుకోవాలా? అంటే ఈ సోకాల్డ్ కొంతమంది బీసీలు ఎవరైతే పీసీసీలుగా ఉన్నారో వాళ్ళు అమ్ముడు పోయినరు అనుకోవాలా? వాళ్ళు రెడ్డి చేతి మోసేతి నీళ్ళు తాగిండ్రు అనుకోవాలా? ఏమనుకోవాలి? ఏ కోణంలో దీన్ని విశ్లేషించాలి? ఇది నాకైతే అంతు చిక్కని ప్రశ్న భయ్యా. తెలంగాణ ప్రజలారా, మీ అభిప్రాయాల్ని తెలియజేయండి. తరాలు మారుతున్నాయి, యుగాలు మారుతున్నాయి, జనరేషన్స్ మారుతున్నాయి, మన మైండ్ సెట్స్ మారుతున్నాయి. అసలైన రిజర్వేషన్ వెనుకబడినటువంటి, ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రతి కులానికి ఉండాలా? ఆర్థికంగా కోటీశ్వరులు ఉన్న వాళ్ళకు కూడా రిజర్వేషన్ అప్లై చేయాలా? ఏది వాస్తవం, ఏది అవాస్తవం? మనకి రిజర్వేషన్ అంటూ ఉంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం పైన ఉండాలా? లేకపోతే కులాల ప్రాతిపదికన పంచాయతీలు పెట్టి మీరు కొట్టుకొని చావండి మీరు అని చెప్పి వదిలేసే ప్రాతిపదికన ఉండాలా? ఏది నిజం, ఏది అవాస్తవం? ఎస్, మీ ఎక్స్పీరియన్సెస్తో పోల్చుకుంటే నేను చాలా చిన్నదాన్ని అయి ఉండొచ్చు. అందుకే అడుగుతున్నా, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. మనకు కావాల్సింది ఏంటి? నిజంగా ఈ బీసీలలో, ఈ వెనుకబడినటువంటి కులాల్లో దళితులలో ఇంకా దళితులు ఉన్నారు, కానీ వాళ్ళకి అప్లై చేయనివరే దళిత రిజర్వేషన్. వాళ్ళకి రాదే. ఉన్నోడు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి ఇంకా పదవులు కొంటున్నారే. బీసీలలో కూడా ఉన్నోళ్ళకే ఇంకా పదవులు ఉంటున్నాయే, లేనోళ్ళకు ఉంటలేవే. ఎందుకు? పీసీసీలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా పీసీసీలు అందరూ బీసీలే. మళ్ళీ ఇదే బీసీ తీసుకపోయి ఒక ముఖ్యమంత్రిని బీసీగా తీసుకురాకుండా రెడ్డిల చేతిలో రాజ్యాధికారం పెట్టింది ఎందుకు? అర్థం కానటువంటి పరిస్థితిలో ఈ వీడియో మా తెలంగాణ ప్రజల కోసం. మా తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఉచిత విద్య, ఉచిత వైద్యం. అట్లాగే బీసీలు రాజ్యాన్ని ఏలినా, రెడ్డిలు రాజ్యాలను ఏలినా, ఎవరు రాజ్యాలను ఏలినా మేలు జరగాల్సింది వెనకబడినటువంటి వాళ్లకు, బలహీన వర్గాలకు. భయ్యా, నా దృష్టిలో బలహీన వర్గాలంటే కూటికి కూడా గతి లేనోడు భయ్యా. అన్నం కోసం ఎదురు చూసేవాళ్ళు భయ్యా, చదువు కోసం పుస్తకాల కోసం ఎదురు చూసేవాళ్ళు భయ్యా. నా దృష్టిలో
ఒక 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 హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే కోట్ల రూపాయలు అవుతుంది భయ్య. సో ఈ వెనకబడినటువంటి కులాలు కాదు, వెనకబడినటువంటి జీవితాలు, చితికిన బతుకులు, ఆర్థిక వ్యవస్థలు అస్తవ్యస్తమవుతున్నటువంటి వేళ ఏ మార్వాడి సేట్ల దగ్గరనో మంగళసూత్రాలు పెట్టి తాకట్టు పెట్టి ఇంట్రెస్ట్ల మీద ఇంట్రెస్ట్లు 4% 5% తీసుకొని శరణో దేహి అని చెప్పి ఇంటింటి ఆడబిడ్డ పోయి గడప దొక్కుతూ ఉంటే డబ్బులు లేవు అని చెప్పి ఈ బతుకులు మారాలా, ఈ వ్యవస్థ మారాలా, మన ఆలోచన మారాలా. కరెక్టే భయ్య. కొన్ని వార్తలు హర్యానాలో మన తెలంగాణ తెలుగు అతను ఒక దళిత బిడ్డ ఐపీఎస్ ఆఫీసరు నువ్వు దళితుడివి 100 సార్లు అంటే అవమానం భరించలేక రీసెంట్గా హర్యానాలో ఆత్మహత్య చేసుకుంటే ఇటువంటివి చూసినప్పుడు అనిపిస్తుంది భయ్య రిజర్వేషన్ ఎందుకు మన అంబేద్కర్ గారు రాశారో. కానీ ఈ రిజర్వేషన్ అడ్డు పెట్టుకొని పై స్థాయి చూసిన వాళ్ళు నీచాది నీచంగా దళితులే కొంతమంది దళితులను చూస్తున్నప్పుడు బీసీలలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి వాళ్ళకు లిఫ్ట్ ఇవ్వనప్పుడు, ఓసీలలో కూడా వెనుకబడినటువంటి రెడ్డిలకు లిఫ్ట్ ఇవ్వనప్పుడు ఇంకా ఇక్కడ మానవత్వం ఎక్కడ ఉంది, ఇంకా అసలైన రిజర్వేషన్ ఎవరికి రావాలి అని అర్థం కావట్లేదు. సో మీకేమైనా అర్థమైతే దయచేసి కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాల్ని తెలియజేయండి అని చెప్పి నేను మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ వీడియోలు ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు. సో దయచేసి ఎవరికి ఏది మాట్లాడినా ప్రజల పక్షాన ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు, అభిప్రాయాన్ని తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో దీంట్లో రెడ్డి సంఘాలు ఏం చెప్తున్నాయి, బీసీలు ఏం చెప్తున్నారు, మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, ఎవరు దీన్ని రాజకీయం చేస్తున్నారు, ఎవరు కులాల మధ్య పంచాయతీ పెడుతున్నారు అనేది మాత్రం కళ్ళు తెరిచి చూడండి, చెవులారా వినండి అని మాత్రం నేను చెప్పగలుగుతా అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.